వణికించిన వాన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అత్యధికంగా చుండూరులో 27.24, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షం. గుంటూరు విజయవాడలో రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తున వరద నీరు. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై ప్రవాహం. వేర్వేరు ఘటనలో 4 మృతి, 2 గల్లంతు. దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం. మంగళవారం రాత్రి 9 గంటలకు మొదలై బుధవారం తెల్లారేదాకా ఒకటే కొండపోత. గంటల వ్యవధిలోని 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం. ఎడతెరిపిలేని వర్షాలతో గుంటూరు విజయవాడ నగరాల్లోని పలు ప్రాంతాలు చెరువుల్ని తలపించి రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తుకు పైగా నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవేశించింది. అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మండలంలో 27.24, గుంటూరు జిల్లా చేబ్రోల్లో 23.4, దుగ్గిరాల్లో 22.58, తాడికొండలో 22.5, మంగళగిరిలో 19.48, నాగాయలంక 19.1, పెదకాకానిలో 18.68, తుళ్ళూరులో 18.02, తెనాల్లో 17.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపైకి నీరు చేరడంతో రోడ్డంతా వాగులో తయారైంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. వేరువేరు ఘటనలో 4 మరణించగా 2 గల్లంతయ్యారు. నాగార్జున సాగర్, పులిచెంతల నుంచి నీటి విడుదలకు తోడు భారీ వర్షాలతో వరద చేరడం. కృష్ణానదికి వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. సుమారు 1,00,000 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు అంచనా. బుధవారం ఉదయం కొంత తెరిపించిన సాయంత్రం నుంచి మళ్లీ మొదలైంది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర మండలంలో 14.3, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 13.3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జలదిగ్బంధంలో గుంటూరు, విజయవాడ చిక్కుకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోసారి అమెరికాకు